రాజశేఖర్ రెడ్డి యొక్క కుమారుడు వైఎస్ వైసీపీ అధ్యక్షుడైన జగన్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. బాండ్లు చూపించి బాబుని నిలదీయండి అని చెప్తున్నారు. ఇన్ని అబద్ధాలు మోసాలు చేస్తున్న ఆ పెద్ద మనిషి ఇప్పుడు ప్రతి ఇంటికి తన ఎమ్మెల్యేని తన పార్టీకి సంబంధించిన నాయకులు పంపిస్తారు. అప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను, చంద్రబాబు ఇచ్చిన బాండ్లను అందరూ దగ్గర పెట్టుకుని చూపించాలని, ఆ మేనిఫెస్టో ప్రకారం ఏడాదిగా మాకు రావాల్సిన సొమ్ము వడ్డీతో సహా చెల్లించాలని గట్టిగా డిమాండ్ చేయాలని, నిలదీయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్ చెప్తున్నారు అన్నమాట. ఎందుకు చెప్తున్నారు అన్నది ఏపీ ప్రజలకి వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన పిలుపు ఏంటో ఒకసారి చూస్తే, చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్లను ప్రజలు తమ దగ్గర ఉంచుకొని చంద్రబాబు వచ్చినప్పుడు నిలదీయాలని, ఆ బాండ్లు చూపించి నిలదీయాలని చెప్తారన్నమాట. సూపర్ 6 సహా 143 హామీలు అమలు చేస్తారని చంద్రబాబు వచ్చి అబద్ధాలు చెప్పారని, ఆ అబద్ధాల మోసాలపై ఎవరైనా ప్రశ్నిస్తే 4 మందం అంటున్నారని, దబాయిస్తున్నారని, ఏడాది పాలన గొప్పలు చెప్పుకుంటారని, టీడీపీ ఎమ్మెల్యే కార్యకర్తలు ఇంటికి వస్తారని, ఆ టైంలో ఈ బాండ్లు చూపించాలని వైఎస్ జగన్ రెడ్డి చెప్తారన్నమాట. ఇప్పుడు ఈయన చెప్తున్న దాన్ని ఒకసారి మొత్తంగా విశ్లేషిస్తే, రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తారని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రకారం 18 నిండిన వారు రాష్ట్రంలోని 2,10,58,615 మంది ఉన్నారు మహిళలు. వీళ్ళ అడ్రస్తో సహా వివరాలు ఎన్నికల సంఘం దగ్గర ఉన్నాయి. ఇందులో 60 ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే 1,80,00,000 మంది మహిళలు ఉంటారు. అంటే 60 ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే 1,80,00,000 మంది మహిళలు ఉంటారు అన్నమాట. వీరందరికీ ఎంతమందికి ఏడాదికి 18,000 చొప్పున ఇచ్చారు. తొలి ఏడాది ఎగ్గొట్టాక ఇప్పుడు P4 జపం చేస్తున్నారు. నువ్వు ఇవ్వాల్సింది పోయి ఎవరో శ్రీమంతులు ఇంకొకరు ఇప్పిస్తారని డ్రామాలు చేయించడం సిగ్గు లేదా అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడుతున్నారు. ఇంకోటి, జగన్ కంటే ఎక్కువ ఇస్తానని మోసం చేశారని ఇంకో విధంగా చెప్తున్నారు అన్నమాట. చంద్రబాబు ఎన్నికల ముందు జగన్ చేస్తున్నవి కాకుండా అంతకంటే ఎక్కువ చేస్తారని చెప్పారన్నమాట. మీకు ఒక హామీ ఇస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏవి ఆగు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు అంటూ 2024 ఏప్రిల్ 11 చంద్రబాబు హామీ ఇచ్చిన సందర్భంలో ఒక వీడియోను కూడా జగన్మోహన్ రెడ్డి చూపించారన్నమాట. ఇప్పుడు అన్నీ అమలు చేశారని చెబుతున్నాడు, కానీ అమలు చేయలేదని చెప్తున్నారు. నిరుద్యోగ వృత్తి ఎంతమందికి ఇచ్చారని కూడా ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 చొప్పున ఏడాదికి 36,000 నిరుద్యోగ వృత్తి ఇస్తానని అన్నారు. ఎంతమందికి ఇచ్చారు? రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1,50,00,000 మంది ఉన్నారని టీడీపీ అఫీషియల్ గెజెట్ ఈనాడులోని 2025 ఏప్రిల్ 15 కథనాలు ప్రచురించారు. 1,50,00,000కు పైగా ఉన్న ఉపాధి లేని యువతకు ఉంటే వారికి 1 పైసా కూడా ఇవ్వకుండా అన్నీ చేసేస్తారని చెప్పడం మోసం కాదని జగన్ ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆడబిడ్డ నిధిని కూడా ఎగ్గొట్టారు. దీపం పథకం బోగస్. 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 చొప్పున ఏడాది 18,000 ఇస్తారని, దీపం ఉచిత బస్సు అనేవి చిన్న పనులని కేంద్ర గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 1.59 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, వీరందరికీ ఉచిత గ్యాస్ ఇవ్వాలని, అంటే సిలిండర్కు 875 చొప్పున 3 సిలిండర్కు 4,109 కోట్లు ఖర్చు అవుతుందని, తొలి ఏడాది బడ్జెట్ కేటాయింపులు 865 కోట్లు మాత్రమేనని, మిగిలిన 3,244 కోట్లు ఇవ్వకుండా మోసం చేయలేదా అని అక్కడ మళ్ళీ మోసమే చేస్తున్నారని, కనీసం 1 సిలిండర్ అయినా పూర్తిగా ఇవ్వాలంటే 1,370 కోట్లు అవుతుందండి. అలాంటిది 860 కోట్లే ఇచ్చారండి. 1 సిలిండర్ కూడా సరిగా ఇవ్వలేదండి. ఇది బోగస్ పథకం అని జగన్ చెప్తున్నమాట. అంటే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. 3 సిలిండర్ల ఖరీదు ఎంతంటే 4,109 రూపాయలు అవుతుంది. కానీ కోట్లు ఖర్చు అవుతుంది అనమాట. అందరికీ ఇవ్వాలంటే 3 సిలిండర్లు ఇవ్వాలంటే 4,109 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ బడ్జెట్లో చూపించింది 865 కోట్లే. ఇది మోసమే. అలాగే మహిళలకు ఉచిత బస్సు అన్నింటికంటే చాలా సులభం. నెలకు 275 కోట్లు ఆర్టీసీ వాళ్ళకి ఇస్తే ఏడాదికి 3,000 కోట్లతో పథకం అమలు అవుతుంది. మా కడపలో మహిళలు పిషాపం వెళ్ళి చూసి రావచ్చని ఉచిత బస్సు కూడా ఎదురు చూస్తున్నారు. పండగ పేర్లు మారిపోతున్నాయి తప్ప బస్సు రావట్లేదు. గత ఏడాది ఉగాది నుంచి ఉగాది వరకు పండుగ వెళ్ళిపోతే ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు. ఉచిత బస్సు అమలుకు అధ్యయనంలో పనేముంది? ఆర్టీసీకి డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు కడప వాళ్ళు విశాఖ వెళ్తారు, అనంతపురం వాళ్ళు అమరావతి చూసుకోవడానికి విజయవాడకి వస్తారు.
దుర్గం దర్శకుని వెళ్తారు. ఇంకేమైనా పర్యాటక ప్రాంతాలకు వీటి రాయలసీమ వాళ్ళు అటు ఉత్తరాంధ్ర వాళ్ళు కొంచెం సాధ్యుతారు కానీ చెప్పుకుని వచ్చారు జగన్. రైతులకు 20,000 అని చెప్పి మోసం చేశారని చెప్తున్నారు అనమాట. ప్రధానమంత్రి పీఎం కిసాన్ పథకంలో సంబంధం లేకుండా ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000 చొప్పున ఇస్తానని హామీ ఇచ్చారు. మనమ తిప్పను మాట తప్పను అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది కాబట్టి నేను 6,500 ఇస్తానని చెప్పారు. ఇది ఆ రోజు ఎందుకు చెప్పలేదు? సంవత్సరానికి ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 ఇచ్చేది తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశామని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు మాట్లాడిన ప్రసంగ వీడియోను కూడా ప్రదర్శించి చూపించారు. కేంద్రం ఇచ్చే 6,000కి అదనంగా 20,000 ఇస్తానని వదలగొట్టి ఏడాదిలో 1 పైసా కూడా ఇవ్వలేదని చెప్పుకొని వచ్చారన్నమాట. అలాగే 50,000కే పెన్షన్ అన్నారు. రాష్ట్రంలో 50,000 నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. నెలకు 4,000 చొప్పున ఏడాదికి 9,600 కోట్లు అవుతుంది. తొలి ఏడాది ఎగ్గొట్టారు, 2వ ఏడాది కూడా ఎగ్గొడుతున్నారు. కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్నది పీకేశారు. చంద్రబాబు ఎన్నికలు వెళ్ళే నాటికి మార్చిలో 66,34,720 పింఛన్లు ఉంటే ఈ నెలలో ఇచ్చింది 61,48,000 మందికే. సంవత్సరం తిరిగేలాగా 5 లక్షల మందిని పింఛను తగ్గించేశారు. వీటికి అదనంగా 50,000 నిండి మహిళలు వాళ్ళకి పింఛను ఇస్తామని ఎన్నికలు చెప్పి మహిళలు మోసం చేశారు. తల్లికి వందన షరతులు పెట్టి మోసం చేస్తున్నారట. తల్లికి వందన షరతులు పెట్టమని చెప్పారు గతంలో. తల్లికి వందన పెట్టి తల్లికి వంచన చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామన్నారు. ఈ పథకాన్ని ఎలాంటి షరతులు పెట్టబోమని ఎన్నికల ముందే చెప్పారు. ఎంతమంది పిల్లల్ని ఒక్కొక్కరికి 15,000 అని, ఆంక్షలు లేవని, కటింగ్ లేదని, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాది అని చంద్రబాబు మాట్లాడిన వీడియో కూడా చూపించారు. కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ యూటీఎస్ డేటా ప్రకారం రాష్ట్రంలో 2023-24లో 80,41,858 మంది విద్యార్థులు ఉన్నారు. మరి 80,41,00,000 మంది పిల్లలకు 15,000 చొప్పున 13,111 కోట్లు అవ్వాలి ఇస్తానంటున్నారు. కానీ 8,700 కేటాయించారు. ఇంతకీ అందరికీ ఇచ్చిన తర్వాత కానీ తెలియదు ఎంతమందికి ఇచ్చారో, ఎంతమంది ఎగనాం పెట్టారు. ఈ లెక్కలు చూసినా 30 లక్షల మంది కోత పెట్టచ్చు. మేము గట్టిగా నిలదీస్తే 15,000 కాదు 13,000 అంటున్నారని, అందులో 60 లక్షల మందికి ఇస్తున్నామని ప్లేటు విరాయించారు. మళ్ళీ 60 లక్షలు ప్రస్తుతం 54 లక్షల మందికి ఇస్తున్నామంటున్నారు. ఎన్నికలప్పుడు చెప్పింది నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఏమైపోయింది? ఇప్పుడు కొందరు మాత్రం 13 అని తేలింది. మోసం కదా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు అన్నమాట. అలాగే ఉన్న పథకాలు భ్రష్టు పట్టించారని కూడా చెప్పుకొని వస్తున్నారు. ఒకవైపు ఉన్న పథకానికి భ్రష్టు పట్టించారు. అప్పట్లో ప్రతి తల్లికి అమ్మఒడి పేరుతో సాయం అందేది. పిల్లలకు బడికి పంపించి ప్రోత్సహించారు. 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి వచ్చి 83 నుంచి 84 లక్షల మంది పిల్లలు బడులకు పంపించారు. ఇప్పుడు నిబద్ధత లేకుండా మోటివేషన్ కార్యక్రమం భ్రష్టు పట్టిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ విద్యారంగాన్ని దెబ్బతీసి మా ప్రభుత్వం తీసుకొచ్చిన సరస్సును కూడా నాశనం చేశారని జగన్ చెప్పనిచ్చారు. జగన్ మా ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం బడులు 3వ తరగతి నుంచి టోఫెల్ చెప్పే పీరియడ్లు కూడా పోయాయి. సబ్జెక్ట్ టీచర్ విధానం రోజుకు రుచికరమైన మెనూ చిక్కీతో సహా ఇచ్చే గోరుముద్ద కూడా పోయింది. 4 నేరు పనులు కూడా ఆగిపోయాయి. ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ అక్కడి నుంచి ఐబీ వరకు ప్రయాణం నిలిచిపోయింది. పిల్లల చేతిలో ట్యాబ్లు కనిపించట్లేదు. ఇప్పుడు అవి కూడా లేవు, గతంలో కనిపించేవి. తొలిసారి మా ప్రభుత్వంలో ప్రభుత్వ బడులు ప్రైవేటు బడుల కంటే మెరుగైనవిగా నిలిచాయి. స్కూళ్ళలో నో వేకెన్సీ బోర్డులు కనిపించేవి. విద్యారంగాన్ని పూర్తిగా బస్ట్ పెట్టించారు. చివరికి 10వ తరగతి పరీక్షల పేపర్లు కూడా సక్రమంగా దిద్దిన అధ్వాన పరిస్థితుల్లో రాష్ట్రం కనిపిస్తుంది. మా ప్రభుత్వం పెద్ద చదువుకున్న పిల్లలకు ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు. ప్రతి ఏప్రిల్ వసతి దీవెని అందించేవాళ్ళు. ఇదంతా క్రమం తప్పకుండా జరిగేది. చంద్రబాబు సీఎం అయ్యాక నాటి నుంచి జూన్ దాటితే 6 త్రైమాసికాలు బకాయిలు పెట్టారు. ఎన్నికల కోళ్ళు పెండింగ్ పడినప్పటికీ నుంచి 6 త్రైమాసికాలు అంటే 4,200 కోట్లు. ఏప్రిల్ 2024తో ఇవ్వాల్సిన వసతి దీవెన 1,100 కోట్లు. ఈ ఏడాదిలో మరో 1,100 కోట్లు. మొత్తంగా 2,200 కోట్లు వేస్తే 6,400 కోట్లు చెల్లించేందుకు చివరకు చెల్లించాల్సి ఉందన్నమాట. కానీ చెల్లించింది 750 కోట్లు. అంటే ఇంతకుముందు 4,200 కోట్లు, ఇప్పుడు 2,200 కోట్లు, మొత్తం 6,400 కోట్లు చెల్లించాల్సి ఉంటే 7,750 కోట్లు ఇచ్చారన్నమాట. ఆరోగ్యశ్రీ 25 లక్షలకు ఉచిత వైద్యం అందించాం. ఆరోగ్యశ్రీ ప్రొవిజన్ 1000 నుంచి 3,300కు పెంచి వ్యాధుల కార్పొరేట్ వైద్యాన్ని మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని దరిచేర్చాం. మధ్యతరగతి ప్రజలు అప్పుడు పాలైన పరిస్థితి లేకుండా వార్షిక ఆదాయం 5 లక్షలు ఉన్నప్పటికీ
ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తాం. నెలకు ఆరోగ్యశ్రీ కింద 300 కోట్లు ఖర్చు అవుతుందని. అయితే చంద్రబాబు వచ్చిన ఏడాదిలో 3,600 కోట్లు పెండింగ్ పెట్టేశారు. 3,600 కోట్లు పెండింగ్ పెట్టేశారు అనమాట. నెలకే 300 కోట్లు వస్తుందని ఖర్చు అవుతుందని. ఆరోగ్య ఆసరా కింద పేషెంట్ ఆపరేషన్ అనంతరం విశ్రాంతి తీసుకున్న సమయం నెలకు 5,000 ఇచ్చేవాళ్ళం. దీనికి మరో 400 కోట్లు అవుతుంది. ఇలా చంద్రబాబు ఏడాదిలో 4,000 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. నెట్వర్క్ ఆసుపత్రులు వైద్యం చేయలేక చేతులు ఎత్తేస్తారు. ఇప్పుడు పేదలకు నెట్వర్క్ ఆసుపత్రులు వెళ్ళే పరిస్థితి లేదు. ఇవన్నీ ఇవ్వకుండా చంద్రబాబు అబ్రకా దెబ్బరా అంటే మాయ చేస్తున్నాడు. గట్టిగా అడిగితే 4 మందం అంటూ బెదిరిస్తున్నాడు. చంద్రబాబు నిజంగా కొన్ని చేశారు. ఏడాదిలో 15,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలను బాధాడు. ప్రభుత్వ స్కూల్ కాలేజీని చంపేసి తద్వారా ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు ఫీజులు పెంచి ప్రజలను బాధేశాడు. అన్ని పన్నులు పెంచడంతో ఇంటి అద్దెలు బాదురు. హెరిటేజ్ కోసం అమూల్ చంపేసి పాల రేట్లు బాధాడు. ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు తీసేసి సబ్సిడీ కందిపప్పు ఇచ్చే కార్యక్రమం మానేశాడు. ఫలితంగా పప్పుల ధరలు పెరగడంతో రకరకాల బాదు కార్యక్రమాన్ని మొదలుపెట్టాడని. చంద్రబాబు దెబ్బకు పంటల ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని, నిత్యావసర ధరలు జీవనమే పెరిగి ప్రజలు కింద మీద పడుతున్నారని, ఏడాదిలో కొత్త ఉద్యోగాలు దేవుడారు ఇంకా 3 లక్షల పైగా ఉద్యోగాలు తీసేశాడని, 2,60,000 మంది వాలంటీర్లను, 20,000 మంది రేషన్ వాహనాల ఆపరేటర్లను, హెల్పర్లను, ఉద్యోగులను ఉష్కాకి అని చేశారని, బెవరేజ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న 15,000 మందిని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పోయాయని చెప్పుకుంటూ వచ్చారన్నమాట. ఈ విధంగా చంద్రబాబు నాయుడు మీద చెప్పుకుంటూ అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 20,000 కోట్లు బకాయిలు పడ్డాలని కూడా చెప్పుకుని వస్తుందన్నమాట. పోనీ ప్రభుత్వ ఉద్యోగులు మేలు జరిగిందంటే అది కూడా లేదు. వస్తూనే అయ్యా ఇస్తానన్నాడు, అది పాయే. ఉన్న పీఆర్సీని రద్దు చేశాడు. కొత్త పీఆర్సీ వేయలేదు. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెంచాల్సి వస్తుందని సాగదీస్తున్నాడు. ఇప్పటికే 3 డిఏలు పెండింగ్లో పెట్టాడు. జూలై 1వ తేదీ వస్తే 4వ డిఏ పెండింగ్. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసేసి ఓపీఎస్ తీసుకొస్తానని అంటున్నాడు. ఆ విషయంలోనూ వెన్నుపూలు పొడిచాడు. ఉద్యోగస్తులు ఇవ్వాల్సిన బకాయిలు 20,000 కోట్ల పైగా ఉన్నాయి. ఎవరైనా అడిగితే తోకలు కత్తిరిస్తా, భూస్థాపితం చేస్తా అంటున్నాడు. ప్రజలకు తానిచ్చిన వాగ్దానాలను ఎగవేయడానికి మాత్రం ఆయన ఇళ్ళ మీడియా రకరకాల స్కెచ్లు వేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుని అనమాట. సాక్షి పేపర్లోని కథనాలు రాసుకున్నట్టు సాక్షి న్యూస్లో కూడా వస్తుందన్నమాట. శుక్రవారం 20 జూన్ 2025లోని తారీఖున వచ్చిందనమాట. మొత్తం న్యూస్ ఎన్నికల సూపర్ 6, సూపర్ 7 అంటే చంద్రబాబు చేసిన వాగ్దానం కనీసం రెబ్బలు కూడా కట్టించుకుంటే మొత్తం హామీలు అమలు చేసేసానని చెబుతున్నాడు. అబ్బర్కా మంత్ర, చూ మంత్ర అంటూ సూపర్ 6, సూపర్ 7 అంటూ 143 హామీలు చేసేసానని వదలగొడుతున్నాడు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. సూపర్ 6, సూపర్ 7 ఎవరైనా ప్రశ్నిస్తే 4 మందం అంటూ ముందే బెదిరిస్తున్నాడు. ఎల్లో మీడియా, సోషల్ మీడియా కూడా చంద్రబాబు చెప్పిన పచ్చి అబద్ధాలు నిజంగా నమ్మించేలా ప్రచారం చేస్తున్నాయి. ఇన్ని అబద్ధాలు చెప్పి మోసించిన చంద్రబాబు ఇప్పుడు ఏడాదిగా తాను ఏం చేస్తుందో చెప్పేందుకు ఇంటింటికి తన ఎమ్మెల్యే నాయకులు పంపుతారని పంపుతారట. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను బాబు షూరిటీ, బాబు గ్యారంటీ పేరుతో టీడీపీ నాయకులు ఎన్నికల ముందు మనకు ఇచ్చిన బాండ్లను దగ్గర పెట్టుకుని వాటిని చూపి ప్రభుత్వం మీద ఎంత బాకీ ఉందో వడ్డీతో సహా చెల్లించాలని నిలదీశారు. రాష్ట్ర ప్రజలను పిలుపునిచ్చారన్నమాట, ఇలా నిలదీయండి అని. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఆయన మీడియాతో మాట్లాడారన్నమాట. రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటే చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెచ్చుకుందాం అంటే వైసీపీ దాన్ని మీ ముందుకు తెస్తుంది. దానికోసం మీరు క్యూఆర్ కోడ్ వినియోగిస్తే చాలు డౌన్లోడ్ అవుతుందని ప్రజలకు సూచించారు. సూపర్ 6, సూపర్ 7 సార్ అన్ని హామీలు 2024 జూన్ నుంచి అమలవుతాయని మీ ఖాతా డబ్బు జమ చేసిన చంద్రబాబు తిక్కన శుద్ధి ప్రమాణం చెబుతూ మీకు ఇచ్చిన బాండ్లను మీ ఇంటికి టీడీపీ నాయకుల కార్యకర్త దాకాని చూపించి అవి తమకు ఎప్పుడు ఇస్తారని నిలదీయాలని ప్రజలకు పిలిపించారు. ఎప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని హామీలు అమలు చేయాలని చేస్తారేమో చూద్దామని. అప్పటికీ ప్రభుత్వం సంధించకపోతే ప్రజలందరి తరపున మీరు తరపున పోరాడతానని జగన్ హామీ ఇచ్చారన్నమాట. ఈ విధంగా జగన్ వైసీపీ నాయకత్వంలో ఉంటూ చంద్రబాబు నాయుడికి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్.
ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.